కూడా పూర్తిగా విచారణ చేస్తాం. విచారణ అనంతరం కూడా ఇది విచారణ అంటే తప్పని తేలితే మాత్రం వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకొని చెప్తాను. అంటే మొత్తానికి విద్యార్థి 2 సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో లేకున్నా కూడా మరి ఈ సంబంధించిన చూద్దాం ఒకసారి. మధ్యాహ్నం భోజనం హాజరు వేయడం ద్వారా బియ్యం సరుకులు అక్రమ వినియోగం మరి అంతే కదా. 2 సంవత్సరాల నుంచి లేడు, మరి తనకు సంబంధించింది దాంట్లో బియ్యం ఎండిపోయాయి. ప్రభుత్వం గ్రాంట్ విద్యార్థుల సంఖ్య పెంచి చూపడం ద్వారా స్కూల్ మెయింటెనెన్స్ నిధుల గోల్మాల్. అంటే 2 సంవత్సరాల నుంచి ఇది సంబంధించిన విద్యార్థికి రావాల్సినటువంటి నిధులు గోల్మాల్ అయినట్టే దీని ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. యూనిఫామ్, కిట్స్, పుస్తకాలు, లెక్కలు అక్రమాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. అబ్బాయి 2 సంవత్సరాల నుంచి లేకున్నా కూడా మరి ఈ 2 సంవత్సరాల నుంచి మరి ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూస్తే మాత్రం అందరూ తరగతి చెప్తున్నారు అబ్బాయి లేకుండా కూడా మరి ఎట్లా చేస్తారని చెప్పేసి. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం మనం అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కానీ ఎంఈఓ కానీ దీన్ని కుమ్మక్కే మరి ఇద్దరు కలిసి దీన్ని కుమ్మక్కి సంబంధించినటువంటి విద్యార్థి రావాల్సినటువంటి నిధులు గోల్మాల్ చేశారా అంటే. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 2,000 మంది పైగా కూడా ఇలాంటి విద్యార్థులు చాలా మంది కూడా ఉంటారు. దీనికి సంబంధించి కూడా మరి ఈ ఒక్క విద్యార్థి ప్రశ్న ఇలా ఉంటే ఇంకా చాలా మంది కూడా తెలియని విషయాలు ఇంకా ఎన్నో అంశాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. దీనిపై కూడా ఇప్పటికీ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఈ విద్యార్థికి సంబంధించినటువంటి ఏం జరిగింది, అసలు ఆ ప్రోగ్రెస్ కార్డు ఎవరిచ్చారు, ఆ ప్రోగ్రెస్ కార్డు సంబంధించిన విద్యార్థికి పేపర్లు ఎవరు దిద్దారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అంటే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటువంటి ఉన్నతాధికారులు కూడా కోరుతున్న పరిస్థితి.